హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ వల్లే పార్ట్ 1 ప్రోమో చూసేద్దాం. జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మాయికి అసలు బంధం అంటే అర్థం తెలియని అబ్బాయి వస్తే ఆ అమ్మాయి జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అనేదే ఈ కథ. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వద్దు. డైలీ మన ఛానల్‌లో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. ఇక స్టోరీలోకి పోదాం. సమయం ఉదయం 10 గంటలకు. ఏంటే ఇంకా ఈరోజు భూమి కాలేజ్‌కి రాలేదు? ఈరోజు ఎగ్జామ్ అని మర్చిపోయిందా ఏంటి? అసలే అమ్మాయి గారికి చదువంటే పిచ్చి. అలాంటిది ఎగ్జామ్‌కి ఇంకా రాలేదంటే? ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందేమోనే. ఎగ్జామ్ అయ్యాక కాల్ చేద్దాం అంది స్వప్న. వద్దులేవే వాళ్ళ నాన్న గురించి తెలుసు కదా. అమ్మాయిలకి ఫోన్లేంటి? మీరు కాలేజ్‌కి వెళ్తున్నారా? ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అని చివాట్లు పెడతాడు. సరే పద ఎగ్జామ్‌కి టైం అయ్యిందని స్వప్నాన్ని రెక్క పట్టుకుని లాక్కెళ్ళింది సహజ. ఎగ్జామ్‌కి వెళ్ళకుండా భూమి కోసం ఎదురు చూస్తున్న కౌశిక్‌తో ఒరేయ్ లాస్ట్ బెల్ కూడా అయిపోయింది రారా కౌశిక్. లేదురా భూమి కోసం వెయిట్ చేస్తున్నా. నీకు తెలుసు కదరా భూమి అంటే నాకు ఎంత ఇష్టమో. ఈరోజు తనకి ఎలా అయినా నా లవ్ విషయం తనతో చెప్పాలిరా. ఈ రోజున నా ప్రేమ చెప్పకుండా తనని చూడకుండా నేను లోపలికి రాను. నీ కర్మ అంటూ కౌశిక్ని వదిలేసి వెళ్ళిపోతాడు కౌశిక్ ఫ్రెండ్. ఒరే సంజయ్ ఎగ్జామ్ అయిపోయాక మన మీటింగ్ ప్లేస్కి రారా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నాడు సంజయ్ ఫ్రెండ్ నిర్మల్. సరే అని ఎగ్జామ్ అయ్యాక సంజయ్ వెళ్ళి నిర్మల్ని కలిశాడు. ఏంట్రా అంత అర్జెంట్ పని, అంత కొంపలు అంటుకునే విషయం ఏంటి అని చిరాగ్గా అడిగాడు సంజయ్. నేను చెప్పే విషయం వింటే కళ్ళు తిరిగినట్టు ఉంటుందిరా నీకు. అదేంటో తెలుసా? అదేరా ఆ భూమి ఉంది కదా సంజయ్. భూమి పేరు వినగానే కోపంతో మొహం ఎర్రబడింది సంజయ్కి. తనిక కాలేజ్కి రాదు. తనకి పెళ్లి ఫిక్స్ అయ్యిందంట. వచ్చే వారమే పెళ్ళట. వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు కాబట్టి నాకు ఈ విషయం తెలిసి నీకు చెప్పాలని వచ్చాను. అంటే అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా? ఇక నా పగ దానికి నేనేమి చెయ్యలేనా? నో, దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. నో, అది అస్సలు సంతోషంగా ఉండకూడదు. నా ప్లాన్ సక్సెస్ అవ్వాలని క్లాస్ రూమ్ డోర్ని గట్టిగా విదిలించుకుని వచ్చాడు సంజయ్. అదే కాలేజ్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఫ్రెండ్స్కి ట్రీట్ ఇస్తున్నాడు మనోజ్. ఫ్రెండ్స్ ఏంట్రా ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఎగ్జామ్ అని పార్టీ ఇస్తున్నావా? ఇంకేమైనా రీజన్ ఉందా అని మనోజ్ మొహంలో ఉన్న వెలుగును చూస్తూ అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్. మనోజ్ అవునరా ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని పార్టీ ఇస్తున్నానురా. నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఫ్రెండ్స్ అందరూ వాట్? అవునా గ్రేట్ రా. ఎవరో లక్కీ అమ్మాయి. మనోజ్ తను కాదురా లక్కీ, నేనే లక్కీ. ఎందుకంటే అందానికి అమాయకత్వానికి అర్థం చెప్పేలా ఉంటుంది ఆ అమ్మాయి. వెన్నలాంటి మనసు, అంతకన్నా మించిన మనోధైర్యం. సోషల్ మీడియా అంటూ దూసుకెళ్ళిపోతున్న ఈ రోజుల్లో కనీసం కీప్యాడ్ మొబైల్ కూడా లేని అమ్మాయి అంటూ ఉంటుందంటే అది తనేరా. ఆ అమ్మాయి మీకు కూడా తెలుసురా. తనెవరో కాదు, మన కాలేజ్లో మనతో పాటు బీటెక్ చదువుతున్న అందాల రాసి చదువుల తల్లి భూమిత. పేరు విన్న ఫ్రెండ్స్ అలాంటి అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని నోరు వెళ్ళబెట్టారు అందరూ. ఒక్కడైతే షాక్లో కూడా ఉండిపోయాడు. ఎందుకంటే భూమితకి చదువు, కాలేజ్, ఇల్లు తప్ప ఇంకేమీ తెలియవు. పర్సులో కనీసం 10 రూపాయలు కూడా తెచ్చుకోదు. అందరూ జీను టీషర్ట్ అంటూ ఫ్యాషన్ కోసం పరుగు పెట్టే ఈ రోజుల్లో తను పరికిణి ఓణీలో తెలుగువారి సంప్రదాయం ఇంకా బ్రతికే ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అబ్బాయిలని కన్నెత్తు కూడా చూడదు. కనీసం తన క్లాస్లో ఎవరితోనైనా మాట్లాడుతుంది అది అంటే అది స్వప్నతోనే మాట్లాడుతుంది. ఇంకెవరితో సరదాకి కూడా మాటలు కలపదు. అలాంటి ఆణిముత్యాన్ని పెళ్లి చేసుకుంటున్నది నువ్వా? నిజం రా, చాలా గ్రేట్ రా నువ్వు అని అన్నారు ఫ్రెండ్స్ అందరూ. మనోజ్ అవునరా నాకు కూడా భూమి అంటే ఇష్టం, బట్ ప్రేమ కాదు. మా డాడీ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్, ఆయనే నన్ను భూమిని చేసుకోమని అడిగారు. అంతకన్నా అదృష్టం ఇంకేంటి అని వెంటనే ఒప్పేసుకున్న ఫ్రెండ్స్. బానే ఉందిరా. మరి నీ లవర్ని గీతా శృతిలను ఏం చేస్తావు మనోజ్ అని అడిగారు. అదంతా టైం పాస్ రా. నాకు భూమి లాంటి అమ్మాయి భారీగా వస్తే ఇవన్నీ అస్సలు వదిలేస్తా లైఫ్లో అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు.
నువ్వు వర్జిన్వి కాకపోయినా నీకు మాత్రం మచ్చలేని చందమామ లాంటి భూమి కావాలి కదరా ఈ ఇడియట్ అని అందరూ అంటారు. అందరూ భూమి భూమి అంటూ గోల చేస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకే కాలేజ్ అన్నమాట. అయితే ఒకరికి భూమి అంటే స్నేహం స్వప్నకి, మరొకరికి భూమి అంటే పగ సంజయ్కి, ఇంకొకరికి భూమి అంటే ప్రేమ కౌశిక్కి, ఇంకొకరికి భూమి అంటే ఆశ మనోజ్కి. మరి భూమి జీవితం ఏం కాబోతుంది, ఎవరి వల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం. 8 రోజుల తర్వాత భూమి పెళ్లి జరిగే రోజు. కానీ పెళ్లి బట్టలతోనే భూమి పరిగెడుతూ బయటికి వచ్చింది. కాళ్ళకి పారాని, చేతి నిండా గాజులు, నిండైన చీర, నుదుటిన బాసికం, బుగ్గన చుక్కతో పరిగెడుతూ వెళ్తుంది భూమి. తన గది వైపు కాదు, తన చావు వైపు పరుగులు తీస్తుంది. పరుగులు తీస్తున్న గంగమ్మలో తను ప్రాణాన్ని విడవాలి అనుకుంది. బ్రిడ్జి వైపుకు వస్తూ ఒక కారు డాష్ ఇవ్వటం వలన భూమి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. భూమి కింద పడిపోవడం చూసిన ఆ వ్యక్తి వెంటనే కారు దిగి భూమిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సమయం రాత్రి 2 అవడంతో తనకి బాగా తెలిసిన లేడీ డాక్టర్కి కాల్ చేశాడు ఆ వ్యక్తి. ఆవిడ వచ్చి చిన్నగా దెబ్బలు తగిలిన భూమి శరీరాన్ని ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్లు రాసి ఈమె ఎవరు అని అడిగింది ఆ డాక్టర్. కానీ ఆ వ్యక్తికి ఏం చెప్పాలో తెలియక ఈ టైంలో ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం వలన తనకి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ వ్యక్తి ఏం చెప్పాలో తెలియక షీఈ్ మై వైఫ్ డాక్టర్ అని అన్నాడు. డాక్టర్ ఓ రియల్లీ, మరి ఇంకా తనకి పెళ్లి కాలేదనుకుంటా. తన నుదుటిన బాసికం, పెళ్లి కూతురు అవతారం చూసి మెడలో తాళి లేకపోవడం చూసి అడిగింది ఆ డాక్టర్. అది రేపు మార్నింగే మా పెళ్లి డాక్టర్ అని అన్నాడు. డాక్టర్ ఓ ఓకే మిస్టర్ ఆర్య, మీకు డబుల్ కంగ్రాట్స్. ఒకటి మీ పెళ్ళికి, ఇంకొకటి మీకు పుట్టబోయే బిడ్డకి. మీరు తండ్రి కాబోతున్నారు. షీఈ్ ప్రెగ్నెంట్ ఆర్య. ఆర్యకి ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు. ఇంతలో ఆర్యకి కాల్ వచ్చింది. హలో, ఏసీపీ ఆర్య గారేనా? మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అందుకే మొన్న మీరు వచ్చిన నెంబర్కి కాల్ చేశా అని చెప్పేసరికి తన డ్యూటీ నిమిత్తం రెడీ అయ్యి చలికి వణుకుతున్న భూమికి బెడ్షీట్ కప్పి డోర్ లాక్ చేసి స్పీడ్గా కార్ స్టార్ట్ చేశాడు ఏసీపీ ఆర్య. మరి భూమి జీవితం ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్స్ తప్పకుండా చూడాలి, అస్సలు మిస్ అవ్వద్దు. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.